చప్పట్లు కొట్టి స్వాగతం తెలియజేయాల్సిందిగా హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలమనేరు గౌరవ శాసనసభ్యులు హృదయపూర్వకంగా కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమానికి తెలియజేస్తున్నాం. గంగవరం మండల ప్రజా పరిషత్తు ఎంపీపీ గారు శ్రీ వెంకటరమణ గారికి హృదయపూర్వకం చేస్తున్నాం. శ్రీమతి చంద్రమ్మ గారికి స్వాగతం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగనన్నకు చెబుతాం. మండల ప్రతి ఒక్కరికి కూడా మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంపీ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అన్ని మరియు స్థానిక మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, స్థానిక ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారికి, అదేవిధంగా స్థానిక మండల సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రపంచంలోనే ఎన్నడూ ఏ రాష్ట్రమే కాదు ఏ దేశంలో కూడా జరగలేనటువంటి విధానాన్ని, అంటే నేరుగా జగనన్నకు చెప్తామనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి, అంటే ఎప్పుడూ కూడా జిల్లా స్థాయిలో ఉండే అధికారులు మండల స్థాయి కేంద్రానికి వచ్చి అక్కడ స్పందన కార్యక్రమంలాగా పెట్టి ఎన్నో తరాలుగా నిలిచిపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈనాడు పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చూసాం, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎప్పుడూ కూడా చెప్పాలంటే ఇదంతా కూడా అధికారులందరూ కూడా ఎక్కువ కష్టపడుతున్నారు ఈ విషయంలో. నేను అందరికీ కూడా ప్రత్యేకంగా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ అధికారులను ప్రజల దగ్గర పంపించి ఇటు రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, లేదా స్థానికంగా ఏదైనా వాళ్ళ కుటుంబం కలహాల వల్ల కావచ్చు, ఇబ్బందులు పడుతూ ఏదైనా సమస్యలు తరతరాలుగా ఉండిపోయినటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపించే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇక్కడ విచ్చేశారో దయచేసి ఎవరు కూడా తోసుకోవద్దండి. ఓపిక ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో వారి అందరి సమస్యలను పరిశీలించేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. దయచేసి వచ్చిన వారు ఎవరు కూడా తోసుకోవద్దు.
ఒక్కొక్కరే రాండి, ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి మన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, మేము కూడా ఉండి పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ సిఇఓ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే 11వ డివిజనల్ ఆఫీసర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్కి, వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖులకు, ముందున్నటువంటి చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగానికి, సచివాలయ సిబ్బందికి, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు గొప్ప కార్యక్రమం జగనన్నకు చెప్దాం. మండల స్థాయిలో ప్రతి సోమవారము స్పందన కార్యక్రమం జరుగుతూ ఉంది. సచివాలయ పరిధిలో ప్రతిరోజు మధ్యాహ్నం స్పందన కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం జరుపుకుంటున్నాం. అయినప్పటికీ సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని సాగుతున్నప్పటికీ మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో ఉండేటువంటి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఆ మండల పరిధిలో తీసుకొచ్చి పరిష్కరించే దిశగా ఈ జగనన్నకు చెప్తామనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా అర్జీదారులకు అందరికీ కూడా సమస్య పరిష్కరించబడతాయి. కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1902 ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా జగనన్నకు చెప్తామనే కార్యక్రమంలో టోల్ ఫ్రీలో కూడా ఫిర్యాదు చేసుకునేటువంటి సౌలభ్యాన్ని ఇచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారాన్ని వికేంద్రీకరించి గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ పెట్టి దాదాపు అన్ని సమస్యలకు పరిష్కరించే విధంగా సచివాలయంలోనే చేస్తున్నాం. దాదాపు 554 రకాల సర్టిఫికేషన్స్ కానీ అన్ని రకాల ఇష్యూస్ కూడా సచివాలయ పరిధిలో పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం మీ ముందు ఉంది. అంతేకాకుండా ఇంకా ఏమైనా వాళ్ళ పరిధి దాటి వచ్చేటువంటివి ఆ మండల స్థాయి, ఆ డివిజన్ స్థాయి, ఆ తర్వాత కలెక్టర్ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ ఇంకా ఏదో చేయాలనే తప్పంతో జగనన్నకు చెప్తామనే కార్యక్రమాన్ని ప్రజల ముంగిట ఆ మండల స్థాయిలోకి జిల్లా అధికార యంత్రాంగాన్ని పూర్తి 28 శాఖల్లో ఇక్కడ కూర్చొని పెట్టి ప్రజలకు సేవలు చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కాబట్టి మొత్తం ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ఏమంటే, సవినయంగా మీకు టైం ఉంది, ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో ఉంటారు, మీ అర్జీలన్నీ కూడా తీసుకొని పరిష్కరిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క అధికారానికి, ప్రతి ఒక్క శాఖ ప్రతినిధులకు విన్నవించుకునేది ఒకటే, మీరందరూ కూడా అర్జీలు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు నుండి జగనన్న చెబుదామనే కార్యక్రమంలో నవ్వుతూ స్వీకరించాలి. ఆ వ్యక్తిని పలకరించి ఆ వ్యక్తిని సాటిస్ఫై చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసే విధంగా మీరందరూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చైర్పర్సన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, జడ్పీసీ గారు, అట్లనే ఈ మండలానికి సంబంధించిన డీసీ గారు, సర్పంచెస్, అందరికీ ప్రజాప్రతినిధులకి, అట్లనే జిల్లా యంత్రాంగం, అట్లాగే మండల లెవెల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, ముఖ్యంగా ప్రజలు, అధికారులు, మీడియా వారందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ చైర్మన్ గారు చెప్పినట్లు ప్రభుత్వం జగనన్న చెప్తాం ప్రోగ్రాం ద్వారా మరి ప్రతి సోమవారం జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకొని వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అమలు చేయడం జరుగుతుంది. అయితే ఇంకా జిల్లా హెడ్ క్వార్టర్ రావడం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనతో ప్రతి వారంలో ఒక 2 మండలాలు, ప్రతి బుధ శుక్రవారం 2 మండలాల్లో కూడా ఈ జగనన్న ప్రోగ్రాం కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశించారు.
దానిలో భాగంగా మన జిల్లాలో స్టార్ట్ చేసేప్పటికే దాదాపు చాలా మంది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గంగవరం మండలంలో జనరల్ చెప్తాం చేస్తాను. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ప్రజలు ఏ సమస్యల మీద అయితే వస్తారో అవి ఇక్కడే స్పాట్లోనే జిల్లా యంత్రాంగము, దానికి సంబంధించినటువంటి మండల యంత్రాంగము, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడే ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ 15 డేస్లో ఆ సమస్యలు క్షేత్రస్థాయిలో ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి అవి రెడ్రెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా నెక్స్ట్ 15 డేస్ తర్వాత ఈ రోజు వచ్చినటువంటి అర్జీలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మండల లెవెల్, జిల్లా లెవెల్, తర్వాత విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రాపర్గా డిస్పోజ్ చేశారా లేదా, వాళ్ళకి ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ 15 డేస్ తర్వాత మళ్ళా ఇక్కడే అవి అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ రివ్యూ చేయడం జరుగుతుంది. స్వయంగా నేనే చేస్తాను. ఏం యాక్షన్ తీసుకున్నారు, మరి వాళ్ళ ఇండివిజువల్కి తెలియజేశారా, అది ఇండివిజువల్ సాటిస్ఫై అయ్యారా, ఈ దిశగా కూడా ఈరోజు వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ కూడా నెక్స్ట్ 15 డేస్ తర్వాత ఇక్కడికే వచ్చి మనం రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి మండల లెవెల్, ముఖ్యంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి చేయదగ్గ పనులన్నీ కూడా ఇమీడియట్గా చేసి పెడతాం. ఏదన్నా రూల్స్కి అట్లాంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏమైనా ఉండి మనం ఇమీడియట్గా చేయలేని పరిస్థితి ఉంటే ఆ ఇండివిజువల్కి ప్రాపర్గా మరి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వడంతో పాటు ఇండివిజువల్ కలిసి వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఈ కారణాల వల్ల చేయలేకపోతున్నాం అనేది చెప్పాలి. ఇది ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి పరిష్కారం. కాబట్టి విలేజ్ లెవెల్ మిషనరీ మొత్తం కూడా దీని మీద దృష్టి పెట్టుకొని నెక్స్ట్ 15 డేస్లో మీరు చేసినటువంటి యాక్షన్ మళ్ళీ రివ్యూ ఉంటుంది. కాబట్టి పకడ్బందీగా ఈ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయవలసిందిగా మేమందరం విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో నెక్స్ట్ షెడ్యూల్లో మన కాన్ఫరెన్స్లో పదనేరు కూడా మండల హెడ్ క్వార్టర్లో జేకేసీ కండక్ట్ చేస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం దాన్ని కూడా మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ ప్రజల్లో, అంటే మీరు గడప గడపకు తిరుగుతుంటారు, ప్రజల్లో తిరుగుతుంటారు కాబట్టి ఎక్కడైనా సరే ప్రజలు మేము వెళ్తున్నాము, అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, ఆ సమస్య పరిష్కారం కావట్లేదు అని కానీ దృష్టికి వస్తే వాళ్ళందరికీ కూడా మీ సెకండ్ లెవెల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చేటట్టు చూసుకొని అట్ ది సేమ్ టైమ్ మండల లెవెల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ప్రారంభంగా చేస్తారు. సో థ్యాంక్ యూ. అధికారులు కార్యక్రమం అనుకుంటున్నాము. ఓన్లీ పెట్టాలి. అధికారులు ఆడుకుంటున్నాం. కుమార్ అందుబాటులో దగ్గరగా ఉండండి.
రూపాయలు